గ్రేటర్ పోలింగ్ సందర్భంగా పాత బస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అజ్మాపూర్ తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. బూత్ నంబర్ 42లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. పాత బస్సులోని కిలావత్ ఓటింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇందులో ఎలాంటి ఓటింగ్ వాతావరణం లేదు. పూర్తిగా పాత బస్తీలో ఒక రకంగా నిర్మానుష్య వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఓటింగ్కు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ చూపట్లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నుంచి దాదాపు 130 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ పోలింగ్ కేంద్రంలో 130 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ మరింత పెరగనున్నట్టు మనకు అర్థమవుతోంది. చూడవచ్చు, మనము ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపుగా పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా చూడవచ్చు, మనము దాదాపు ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఈ కేంద్రంలోనే దాదాపు 4 వేరు బ్లాకులను ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్లో దాదాపు ఇక్కడ 130 పోల్చుకున్న మిగతా కేంద్రాల్లో 100 చొప్పున పడ్డట్టు మనకు అర్థమవుతుంది. మొత్తంగా 5 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాన పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా దీన్ని దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్, అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇది ఒక పాత బస్తీలోని ఒక గాన్సీ బజార్ వద్ద పోలింగ్కి సంబంధించిన పరిస్థితి. ఇది ఇప్పటి వరకు తక్కువ మొత్తం ఉన్నప్పటికీ సాయంత్రం వరకు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కొద్దిమంది వారి ఓటు మరో పోలింగ్ స్టేషన్లో ఉండడంతో కొద్ది వరకు ఆందోళనకు గురై వాగ్వాదానికి దిగుతున్న సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది పాత బస్తీలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ పరిస్థితి. ఇక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టే కనిపిస్తోంది. కవాడిగూడలో పోలింగ్ సరళిని మా ప్రతినిధి ఏకస్వామి